మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. కొండపోత వర్షంకు తోడు బుడమేరుకు గండ్లు పడడంతో విజయవాడలోని పలు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. ముంపు ప్రాంతాలలో చంద్రబాబు పర్యటిస్తూ వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. ఈ విషయంపై మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. వరదలు విజయవాడను అతలాకుతలం చేసిన 74 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తన అనుభవంతో వరదల్లో ప్రజలను కాపాడారు అని చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఎప్పటికప్పుడు ఆ ప్రచారాన్ని మల్లారెడ్డి ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా ఆ విషయంపై మల్లారెడ్డి స్పందించారు. నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అని స్పష్టం చేశారు. అయితే సమయం వచ్చినప్పుడు చెబుతాను అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి ఆదివారం అలిపిరి నుంచి నడక మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకున్నారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా నడక మార్గంలో తిరుమల చేరుకున్నారు. ఇవాళ ఉదయం మల్లారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు.